హే గాయ్స్, సో కొరియాలో మిల్క్ గురించి ఒక సీక్రెట్ ఉంది. నేను అది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను అనమాట. కొరియాలో మిల్క్ అనేది ఆర్టిఫిషియల్ మిల్క్ అనమాట. మనకి న్యాచురల్ మిల్క్ ఇక్కడ దొరకడం చాలా కష్టం. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి అన్ని టెట్రా ప్యాక్స్లోనే ఉంటాయి. సో నార్మల్ ప్యాకెట్స్లో ఉండవు, లేకపోతే ఒక ప్లాస్టిక్ బాటిల్స్లో వస్తాయి. చూసారా, దీనికి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందన్నమాట. రఫ్లీ ఇండియాలో ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 1 డే ఉంటే, ఇక్కడ మాత్రం 1 వీక్ పైన ఉంటుంది. ఇక్కడ 100% మిల్క్ అంటారు, కానీ మనకి 100% మిల్క్ అనేది ఉండదు. నేను కావాలంటే ఇంగ్రీడియంట్స్ ట్రాన్స్లేట్ చేసి పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. దీంట్లో ఏమేమి యాడ్ చేస్తారో. మోస్ట్ ప్రాబబ్లీ పిల్లలకైతే ఇది అస్సలు లైక్ హెల్దీ కాదు. ఈ కొరియాలో చాలా మంది మిల్క్ తాగరనమాట. బట్ మనకి మాత్రం కర్డ్కి అలవాటు కాబట్టి సో నేను ఇది ప్రిఫర్ చేస్తాను అనమాట. నేను రెగ్యులర్గా అసలైతే మిల్క్ కన్జ్యూమ్ చెయ్యను, ఇంత తెలిసిన తర్వాత. సో అకేషనల్లీ కన్జ్యూమ్ చేస్తాము. అండ్ ఇది కూడా నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, కొరియాలో యోగట్ ఉంటుంది, కానీ మనకి ఎక్కడ కర్డ్ దొరకదు. సో నేను ఈ 2 బాటిల్స్ కొన్నాను అనమాట. ఈ రెండు నేను మే 1 కల్లా నేను కంప్లీట్ చేసేయాలి. చేసుకోవడానికి ఉంటుంది. సో ఇట్లా ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేశాను. ఇక్కడ హోల్ పెట్టుకుని సో ఇలా ఓపెన్ చేసి ఫోల్డింగ్ కూడా ఇస్తారనమాట. నేను ఆల్రెడీ చాలా చెప్పాను, కొరియన్స్కి చాలా అన్నీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఇది వచ్చేసి 1 లీటర్ అని అంటారు, కానీ బట్ చూడండి 900 ml మాత్రమే ఉంటాయి. ఇలాంటి పాలు చాలా బ్రాండ్స్ ఉంటాయి కొరియాలో, బట్ టేస్ట్ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మనం కర్డ్ చేసుకుంటాం కాబట్టి అసలు కర్డ్కి ఇది బాగుంటుంది. దీని టేస్ట్ మనం కొంచెం ఇండియన్ టేస్ట్ లాగా వస్తుంది, అందుకని నేను ఇది ప్రిఫర్ చేస్తాను. సో ఎవరైనా కొరియాలో కొత్తగా వచ్చి ఉంటే కనుక పాలు, ఎందుకంటే యూజువల్గా ఇండియన్స్ అందరికీ పాలు తాగే అలవాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఎవరైనా కొత్తగా వస్తే కనుక ఎక్కువ పాలుని కన్స్యూమ్ చేయకండి, ఎందుకంటే ఇదంతా ఫార్ములా మిల్క్, మొత్తం అన్ని కెమికల్స్ యూజ్ చేసి, స్టెరాయిడ్స్ యూజ్ చేసి చేసినవి ఇవి. సో పిల్లలకు కూడా ఇవి ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ఇవి చాలా హెల్తీ కాదు కాబట్టి. సో అన్ని డేస్ ఎక్స్పైరీ డేట్ ఉందంటేనే మనం అర్థం చేసుకోవాలి ఇది ఎంత హార్మ్ఫుల్. యూజువల్లీ టెట్రా ప్యాక్ అంటేనే దీంట్లో ఆల్రెడీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఆ ప్రిజర్వేటివ్స్ మిక్స్ అయ్యి అది పాలలో ఎంత డేంజరస్ అర్థం చేసుకోండి. మోస్ట్లీ డోంట్ ట్రై మిల్క్ ఇన్ కొరియా. మనకంటే పెరుగు కోసం తప్పదు.